నాతో సహా వేదిక మీద ఉన్న అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంతగా ఇష్టపడతాం, ప్రేమిస్తాం. ఆయన చాలా స్ఫూర్తివంతంగా ఉంటారు. ఆయన అద్భుతమైన చదువరి. ఆయన వల్ల ఒక శేషేంద్ర గారి కవిత్వం, తిలక్ గారి కవిత్వం ప్రజల్లోకి వెళ్ళింది. అలానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవమంటున్నా. ఎందుకంటే ఇది స్వాతంత్ర సమర జీవితం నుంచి, ఆ సమయం నుంచి మన కాన్స్టిట్యూషన్ రాసుకునే వరకు ఇది ట్రావెల్ అయింది. ఇందులో అద్భుతమైన కవిత్వం ఉంది, పాటలు ఉన్నాయి, ఒక లిరికల్ టెక్స్ట్. ఇది మొత్తం అంతా మాట చదువుతుంటే ఒక శ్రావ్యంగా మనకి గానం వినబడుతుంది. ఈ పుస్తకం ఇంత అద్భుతంగా ట్రాన్స్లేట్ చేసిన కృష్ణారావు గారి కృషిని మాత్రం మనం చప్పట్లు కొట్టాల్సిందే ఆయనకి. ఎందుకంటే ఇది మామూలుగా ఒక టెక్స్ట్ని, ఆయన గొప్ప కవి, గొప్ప జర్నలిస్టు, ఆయనకి రాజకీయాలు తెలుసు. ఈ టెక్స్ట్లో లైన్స్, బిట్వీన్ ద లైన్స్ ఉండే ఆ రాజకీయ కోణాన్ని, ఇందులో అన్ని రకాల రాజకీయ కోణాలు ఉంటాయి. గాంధీ గారు ఉంటారు, తర్వాత విప్లవకారులు ఉంటారు, అప్పుడున్న వాళ్ళందరూ. వీటన్నిటినీ అలానే వాళ్ళ హృదయం, వాళ్ళ సోల్తో రాయాలి అంటే అది ఒక కృష్ణారావు